విను దేవ సమయంలో నాయన ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. ఈ సమయంలో మీ దాసుడనైన నేను మీ మాటలను నాయన చెప్పబోవచ్చు ఉండగా నన్ను బలపరచు తండ్రి. అదేవిధంగా కూడుకున్నటువంటి వారు మీ మాటలను నాయన జాగ్రత్తగా వినడానికి, ప్రతి మాటను కూడా గ్రహించడానికి, జీవితమును మార్చుకొనుటకు మీ సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 మరియు 19 వచనాలను మనము చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. ఉదయకాలపు వేళ యోసేపు జీవితమును మనము దేవుని గ్రంథములో నుండి చూద్దాం. యోసేపు అనే పేరు కలిగినటువంటి వారు అనేకులు ఉన్నారు. అయితే ఈ యోసేపు మరియా, యేసు తల్లి అయిన మరియా భర్త అయినటువంటి యోసేపు. ఈ యోసేపు యొక్క తండ్రి పేరు యాకోబు. ఈ యోసేపు వడ్రంగి పనిని చేసేవాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చూసినట్లయితే, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినటువంటి వాడు. యోసేపు ఏ ఊరికి చెందినటువంటి వాడు అని మనము దేవుని వాక్యమును పరిశీలన చేసినట్లయితే, అదే సువార్త 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే 26, 27
6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఏ ఊరికి చెందినవాడు అనగా గలిలయలోని నజరేతు అనే ఊరికి చెందినటువంటి వాడు. యోసేపు ఎవరి కుమారుడో చూసాం. ఏ వంశములో ఏ గోత్రములో పుట్టినవాడో చూసాం. ఏ ఊరికి చెందినటువంటి వాడో చూసాం. ఏ పని చేసేవాడో చూసాం. మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 మరియు 19 వచనాలలో యోసేపు జీవితంలోని లక్షణాలను మనము చూడగలం. మనం చదువుకున్న మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనములో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. మొదటిది యోసేపు జీవితంలో ఉన్నటువంటి లక్షణాలలో మొదటిది, యోసేపు ఎటువంటి వాడంట? నీతిమంతుడు. అపోస్తలుడైనటువంటి యోహాను గారు యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాశాడు, నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడు అంటే నీతిని జరిగించినటువంటి వాడు. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. మరియా యోసేపునకు ప్రదానము చేయబడినది. వారి వివాహము ఇంకా పూర్తి కాలేదు. ప్రదానం చేయబడింది మరియా యోసేపునకు. యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వివాహము పూర్తి కాక మునిపే మరియా గర్భవతి అనే విషయాన్ని విన్నాడు. ఎవరి ద్వారా విన్నాడో మనకు తెలియదు. గర్భవతి అని విన్నాడు. వివాహము కాకమునుపే, పూర్తి కాకమునుపే తనకు ప్రదానము చేయబడినటువంటి మరియా గర్భవతి అని విన్నాడు. విన్న తర్వాత ఏమనుకున్నాడట? ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను వెడనాడ ఉద్దేశించాడు. అవమానపరచడానికి ఇష్టపడలేదు యోసేపు. యోసేపు యవనస్తుడు. అవమానపరచునలక అంటే ఒక కన్యక ప్రదానము చేయబడిన తర్వాత గర్భవతి అయింది అంటే ఆ కన్యకని రాళ్లతో పెట్టి చంపాలి. ద్వితీయోపదేశకాండము
22వ అధ్యాయము 23, 24 వచనాలను మనము చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 23 మరియు 24 వచనాలు. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించెదరు. ప్రదానము చేయబడిన తర్వాత ఆ కన్యకైనటువంటి చిన్నదానిని ఒక పురుషుడు కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల వారిని ఇద్దరిని ఏం చేయాలంట? ఆ ఊరి గవిని యొద్దకు తీసుకొని రావాలి. ఆ ఊరి గవిని యొద్ద ఎవరు ఉంటారు? పెద్దలు ఉంటారు, తీర్పు తీర్చే న్యాయాధిపతులు ఉంటారు. వారు మరి విని వారు ఇచ్చే తీర్పు ఏమిటంటే రాళ్లతో కొట్టి చంపాలి. కన్య అయినటువంటి చిన్నదానితో శయనించడానికి ఒక పురుషుడు వచ్చినప్పుడు ఆ కన్య అయినటువంటి చిన్నది కేకలు వేసినట్లయితే ఆ యొక్క కన్య అయినటువంటి చిన్నదానిని రాళ్లతో కొట్టరు. ఎందుకంటే తనను తాను రక్షించుకోవడానికి కేకలు వేసింది. ఒకవేళ కన్య అయినటువంటి చిన్నది కేకలు వేయక ఉన్నట్లయితే ఆ కన్య అయినటువంటి చిన్నదానిని రాళ్లతో కొట్టాలి. ఆ కన్య అయినటువంటి చిన్నదానితో శయనించినటువంటి వారిని కూడా రాళ్లతో కొట్టాలి. ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపాలి. అది పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మం. ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? ఆమె వారి ఇరువురి వివాహం ఇంకా పూర్తి కాలేదు. గర్భవతిగా ఉంది మరియా అని విన్నాడు. గర్భవతి అయినది అంటే అక్రమ సంబంధమును కలిగి ఉన్నది అనే కదా సాధారణంగా అర్థమయ్యేది. కాబట్టి ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? మరియని ఆ ఊరి గవిని దగ్గర తీసుకొని రావాలి. ఆ ఊరి గవిని యొద్ద ఉన్నటువంటి పెద్దల దగ్గరికి, న్యాయాధిపతుల దగ్గరికి తీసుకొని రావాలి. తీసుకొని రావాలి. ఆ న్యాయాధిపతులు వారు వినాలి, వారు ప్రశ్నించాలి, వారు చెప్పేది వినాలి. ఇదంతా కూడా జరగాలి. ఒకవేళ అంటే దేవుని ప్రమేయం కానప్పుడు ఇక మనిషి ప్రమేయమే కదా. కాబట్టి అది రుజువైనప్పుడు ఇద్దరిని కూడా మరియతో కలుసుకున్నటువంటి పురుషుణ్ణి ఇద్దరిని కూడా రాళ్లతో కొట్టి చంపాలి. ఇది అవమానము కలిగించే కార్యం. మరియ కుటుంబానికి అవమానము తీసుకొని వచ్చే కార్యం. అయితే యోసేపు ఏం చేశాడట? నీతిమంతుడై ఉండి అవమానపరచునొల్లక అనగా కన్య అయినటువంటి మరియని ఊరి గవిని యొద్ద ఉన్నటువంటి పెద్దల యొద్దకు తీసుకొని రావాలి అని అనుకోకుండా ఏమనుకున్నాడట? రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఇందులో యోసేపు నీతిమంతుడు అనే విషయము మనకి అర్థము అవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని
అతడు ఈ మనము సంగతులను చదువుకున్నాం. గూర్చి అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, యోసేపు ఆమెను విడనాడ రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును అని మనం 19వ వచనంలో చదువుకుంటాం. అంతటితో ఫుల్ స్టాప్ కాదు. 20వ వచనాన్ని మనం చదువుకుంటే అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా అనే మాటలను మనం చూస్తాం. యోసేపు మరియ గర్భవతి ఎలా అయింది అన్నటువంటి సంగతులను గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు. అంటే హృదయాలను ఎరిగినటువంటి దేవుడు యోసేపు యొక్క ఆలోచనలను ఎరిగినటువంటి దేవుడు పరలోకము నుండి దూతను పంపించడాన్ని మనము ఈ 20వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఈ 24వ వచనం మనం చదువుకున్నాం కదా. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, 20వ వచనంలో మనం చదివితే ప్రభువు దూత యోసేపుతో మాట్లాడుతూ నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అని మాట్లాడాడు. అంటే యోసేపు భయపడ్డాడు. ఎవరిని చేర్చుకోవడానికి భయపడ్డాడు? మరియను చేర్చుకోవడానికి భయపడ్డాడు గనుకనే ప్రభువు దూత యోసేపుతో నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అని మాట్లాడవలసినటువంటి అవసరత ఏర్పడినది. ఎందుకు భయపడ్డాడప్పుడు? నేను ఇంకా మరియను ఎరగలేదు, అంటే శరీర సంబంధంగా మరియను ముట్టుకోలేదు. ముట్టుకోకపోయినా కూడా మరియ గర్భవతి అయింది. గర్భవతి అయినది అంటే మరియ అక్రమ సంబంధము కలిగినది. కాబట్టి ఇప్పుడు నేను మరియను చేర్చుకుంటే ఇంటి నుంచి అవమానం, బంధువుల నుంచి, రక్త సంబంధుల నుంచి, ఇరుగు పొరుగు వారి నుంచి, స్నేహితుల నుంచి, గ్రామస్తుల నుంచి, అందరి నుంచి కూడా అవమానాన్ని ఎదుర్కోవాలి. మరియను చేర్చుకోవడానికి యోసేపు భయపడ్డాడు. కానీ 24వ వచనాన్ని చూస్తే మరియను చేర్చుకున్నాడు. ఎందుకని చేర్చుకున్నాడు అంటే ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. ప్రభువు దూత ఏమన్నాడు యోసేపుతో? దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు భయపడకుము అన్నాడు. భయపడవద్దు అన్నాడు. అంటే దూత యోసేపుతో మరియను చేర్చుకో అని చెప్పాడు. మరియను చేర్చుకో అనే మాటను యోసేపు విశ్వాసం ఉంచాడు. యోసేపులో మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ గొప్ప లక్షణం ఏమిటంటే విశ్వాస వీరుడు
విశ్వాస వీరుడని మనకు ఎలా అర్థమవుతుంది? విశ్వాసం ఉంచాడు కనుక. ఏమని విశ్వాసం ఉంచాడు? మరియా అంటే దేవుడు ప్రభు దూత ద్వారా యోసేపుతో ఏమైతే పలికించాడో ఆ మాటలన్నీ కూడా విన్నాడు యోసేపు. విని ఆ మాటలన్నీ కూడా నిజము అని విశ్వాసం ఉంచాడు. నిజము అని విశ్వాసం ఉంచాడు గనకనే చేర్చుకున్నాడు మరియను. ఒకవేళ విశ్వాసం ఉంచకపోయి ఉన్నట్లయితే మరియను ఇంటిలో చేర్చుకునేవాడు కాదు కదా. ఏమని విశ్వాసం ఉంచాడు? మరియా పురుషుని వలన గర్భవతి కాలేదు, మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది అని విశ్వాసం ఉంచాడు. 21వ వచనం ప్రకారంగా మరియా ఒక కుమారుణ్ణి కనబోతుంది. ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అని హృదయంలో విశ్వాసం ఉంచాడు. 22వ వచనం ప్రకారంగా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికినటువంటి ప్రవచన నెరవేర్పు ప్రకారంగానే తనకు ప్రదానం చేయబడినటువంటి మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది అని తన హృదయంలో విశ్వాసం ఉంచాడు. ఈ విధంగా దేవుడు ప్రభువు దూత ద్వారా తనతో పలికినటువంటి మాటలన్నిటినీ కూడా పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచినటువంటి వాడు. తన హృదయంలో అంటే ప్రభువు దూత అతని దగ్గరికి వచ్చి మాట్లాడక మునుపు అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటి అంటే మరియా అక్రమ సంబంధముతో గర్భవతిగా ఉన్నది కాబట్టి ఆమెను విడనాడాలి అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే ప్రభువు దూత వచ్చి చెప్పాడో, చెప్పినప్పుడు ఆ మాటలు వినినటువంటి యోసేపు ఆ మాటల యందు పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచడాన్ని మనం చూస్తున్నాం. విశ్వాసం ఉంచాడు అని మనకు ఎలా అర్థమవుతుంది అంటే మనం చదువుకున్నటువంటి 24వ వచనంలో యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, దూత యోసేపునకు ఏమనైతే ఆజ్ఞాపించాడో, ఏమని ఆజ్ఞాపించాడు? నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడవద్దు, నీ భార్య అయిన మరియను చేర్చుకో అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? తన భార్య అయినటువంటి మరియను తన ఇంటిలో చేర్చుకున్నాడు అంటే అర్థం ఏమిటి? దూత పలికినటువంటి మాటలన్నీ దూత మాటలు కాదు, దూతను పంపించినటువంటి దేవుని మాటలు అని తన హృదయంలో విశ్వాసం ఉంచాడు. తనకు వచ్చినటువంటి తన స్వప్నమందు ప్రభువు దూత యోసేపుతో మాట్లాడాడు. ఆ స్వప్నము నిజము అని విశ్వాసం ఉంచాడు. ఆ స్వప్నంలో ప్రభువు దూతనే మాట్లాడాడు అని విశ్వాసం ఉంచాడు. ఆ స్వప్నము దేవుని యొద్ద నుండి వచ్చిందా, సాతాను యొద్ద నుండి వచ్చిందా, అసలు నాకు వచ్చింది స్వప్నమేనా, ఇది నిజమేనా కదా అని సందేహించినటువంటి వాడు కాదు. నాతో మాట్లాడింది నిజంగా ప్రభువు దూతనేనా, ఈ ప్రభువు దూతను దేవుడే పంపించాడని తెలుసుకోవడం ఎలాగా? ఇలాగా సందేహించినట్లుగా మనం చూడం. ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి మరియను చేర్చుకొని. అంటే ఏ మాత్రము సందేహింపక దేవుడు తన దూత ద్వారా యోసేపుతో మాట్లాడినప్పుడు ఏ మాత్రము కూడా సందేహింపక ఆ దూతను దేవుడు పంపాడని, దేవుడు దూత ద్వారా తనతో మాట్లాడాడని
మాట్లాడాడని, ఆ దూత ద్వారా తనకు చెప్పబడిన మాటలన్నిటి యందు పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస వీరుడు యోసేపు. యవనస్తుడైనటువంటి యోసేపును గురించి మనం చూస్తూ ఉన్నాం. అలా విశ్వాసం ఉంచాడు కనుకనే మరియను చేర్చుకున్నాడు. ఇప్పుడు ప్రభువు దూత ఎవరితో మాట్లాడాడు? యోసేపుతోనే మాట్లాడాడు. యోసేపు ఇంటిలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడలేదు. మరి నేను నా ఇంటిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఇలాగ దేవుడు ప్రభువు దూత ద్వారా నాతో మాట్లాడాడు, ఆ భార్య అయినటువంటి మరియను చేర్చుకోవడానికి భయపడవద్దు, చేర్చుకోమని నాకు ఆజ్ఞాపించాడు అని మరి నేను ఇంటికి వెళ్ళి నా ఇంట్లో వారికి చెబితే వారు నమ్ముతారో నమ్మరో, నువ్వు చెప్తుంది నిజమో కాదో అని మరి వారు ప్రశ్నించవచ్చు. ఇలాగా ఎన్నో ఉన్నప్పటికీ అతడు చెప్పే మాటలని అతని స్నేహితులు విశ్వసించకపోయినప్పటికీ, రక్త సంబంధులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, ఆ గ్రామస్తులు విశ్వసించకపోయినప్పటికీ, ప్రభువు దూత నీకు కనిపించాడని నువ్వు చెప్తున్నావు, మరి నువ్వు చెప్పే మాటల్లో మేమెట్లా నమ్మాలి? ఇలాగ ఎన్నో సమస్యలు ఎదురు అవ్వవలసి ఉన్నప్పటికీ అవన్నీ కూడా యోసేపు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇంటి నుండి వచ్చే సమస్యలు, సమాజం నుండి వచ్చే సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా ఏం చేశాడు యోసేపు ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము భార్య అయినటువంటి మరియను తన ఇంటిలో చేర్చుకున్నాడు. కనుక యోసేపు చేసిన ఈ కార్యాన్ని బట్టి యోసేపు దేవుని ఎడల ఎంత దృఢమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అంటే లోకంలో ఒక సామెత ఉంది కదా, లోకులు కాకులు అని ఒక సామెత ఉంది కదా. ప్రజల నుంచి ఎన్నో వినవలసినటువంటి పరిస్థితి ఉన్నా లోకమంతటిని ఒకవైపు పెట్టాడు. దేవుడు దూత ద్వారా ఆజ్ఞాపించిన మాటలను ఒకవైపు పెట్టాడు. లోకము ఏమనుకుంటుందో అని భయపడలేదు. దేవుడు నాతో మాట్లాడాడు తన దూత ద్వారా, దేవుడు చెప్పిందే నేను చెయ్యాలి అని లోకము ద్వారా ఎదురయ్యే సమస్యల కన్నా దేవుని చిత్తము నెరవేరబడాలి అనే దానికి ప్రాధాన్యతనిచ్చి మరియను చేర్చుకున్నాడు. కనుక యవ్వన కాలంలో యోసేపు దేవుని పట్ల ఎంత దృఢమైనటువంటి విశ్వాసమును కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. విశ్వాసము అదే 24వ వచనాన్ని మనం చూస్తే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని. యోసేపు యొక్క విశ్వాసం ఎలాంటిది అంటే క్రియలు కలిగినటువంటి విశ్వాసం, వెల్లడి అయినటువంటి విశ్వాసం, కనబడే విశ్వాసం, తెలియబడుచున్నటువంటి విశ్వాసం, రహస్యంగా లేనటువంటి విశ్వాసం, క్రియలు కలిగిన విశ్వాసం. ఏంటి ఈ యోసేపు యొక్క క్రియలు కలిగిన విశ్వాసం ఏంటి? ఏం క్రియలు అతని విశ్వాసాన్ని చూపిస్తున్నాయంటే తన భార్యను చేర్చుకోవడమే అతని విశ్వాసాన్ని చూపిస్తుంది. దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాడు అని భార్యను చేర్చుకోవడమే, ఆ భార్యను చేర్చుకునే ఆ క్రియనే యోసేపు యొక్క విశ్వాసాన్ని తెలియజేస్తుంది. యోసేపు యొక్క విశ్వాసము క్రియలతో కూడుకున్నటువంటి విశ్వాసం, విధేయతతో కూడినటువంటి విశ్వాసం. విశ్వసించాడు కనుకనే విధేయత చూపాడు. ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా మరియను చేర్చుకొని విధేయతను చూపించాడు. చూడండి, మత్తయి సువార్త
2వ అధ్యాయము 24వ మత్తయి సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలను మనం చదువుకుందాం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ఇక్కడ ఈ మనం చదువుకున్నటువంటి 13వ వచనంలో అలాగే 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. మనము 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే మరియా కుమారుణ్ణి కన్నట్లుగా ఆ కుమారుడిని చూడడానికి తూర్పు దేశము నుండి తూర్పు జ్ఞానులు వచ్చినట్లుగా యెరూషలేమునకు వచ్చినట్లుగా యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో ఆయనమేమో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పడము, హేరోదు అలాగే అతనితో పాటు ఉన్నటువంటి వారు ఆ విషయాన్ని విని కలవరపడి ప్రజలలో ఉండు ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడగడము. క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలను వాళ్ళు పరిశీలించి క్రీస్తు బెత్లెహేములో పుడతాడని ప్రవక్త అయినటువంటి మీకా తన పుస్తకంలో రాశాడు అని చెప్పిన తర్వాత హేరోదు రాజు గారు ఈ తూర్పు దేశపు జ్ఞానులను పిలిపించి మీరు ఏ నక్షత్రాన్ని ఎప్పుడు చూశారు, అలాగా నక్షత్రము కనబడినటువంటి కాలాన్ని వారి చేత పరిష్కారంగా తెలుసుకొని తూర్పు దేశపు జ్ఞానులతో మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి విచారించి యేసు ఆ యొక్క యూదుల రాజును కనుగొని ఆయనను పూజించి తిరిగి నా దగ్గరికి రండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను అని చెప్పాడు కదా. ఇదంతా మనము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు, నక్షత్రం వారిని నడిపించింది, వారు మరియను చూశారు, శిష్యువైన యేసును చూశారు, సాగిలపడ్డారు, నమస్కారం చేశారు. వారు తీసుకుని వచ్చినటువంటి ఆ బంగారు బోలము సాంబ్రాణిని కానుకలుగా సమర్పించారు. సమర్పించిన తర్వాత ఇప్పుడు వారు ఎక్కడికి రావాలి, మరలా హేరోదు రాజు దగ్గరికి రావాలి. ఎందుకంటే హేరోదు రాజు గారు చెప్పారు కదా, మీరు వెళ్ళి పూజించి నా దగ్గరికి రండి, నేను కూడా వెళ్తానని. కనుక ఈ తూర్పు దేశపు జ్ఞానులో మరలా హేరోదు రాజు దగ్గరికి వస్తూ ఉన్న సమయంలో దేవుడు వారితో మాట్లాడుతాడు, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళవద్దండి అని చెప్పినప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులో ఆ రాజు దగ్గరికి వెళ్లకుండా మరి ఒక మార్గమున వారి దేశానికి తిరిగి వెళ్ళారు అని మనము 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి నేను ఇంతవరకు చెప్పినటువంటి సమాచారం అంతా 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూడగలం. ఇప్పుడు మనం మరలా 13వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది. వారు వెళ్ళిన తర్వాత అనగా తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, యోసేపు భార్య అయినటువంటి మరియ గర్భం ఎలా ధరించిందని ఆలోచిస్తున్నప్పుడు, భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రభు దూతను పంపించాడు. ప్రభు దూత స్వప్నమందు యోసేపుతో మాట్లాడడం ద్వారా యోసేపు విన్నాడు, విశ్వాసం ఉంచాడు.
విధేయత చూపించాడు, మరియను చేర్చుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దూత ద్వారా యోసేపుతో మాట్లాడిన దేవుడు మరలా యోసేపుతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు పుట్టక మునుపు యోసేపుతో ప్రభువు దూత ద్వారా మాట్లాడిన దేవుడు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ప్రభువు దూత ద్వారా యోసేపుతో మాట్లాడుతున్నాడు. పుట్టక ముందు మాట్లాడాడు, పుట్టిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడేమైనా మాట్లాడుతున్నాడు? ప్రభువు దూత ద్వారా యోసేపుతో ఏమైనా మాట్లాడుతున్నాడు? యోసేపు, నీ భార్య నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపో. ఎందుకు పారిపోవాలి యోసేపు? శిశువుని తీసుకొని, తల్లి అయినటువంటి మరియను తీసుకొని ఐగుప్తు దేశానికి ఎందుకు పారిపోవాలంటే హేరోదు రాజు ఆ శిశువును సంహరింపవలనని వెనకబోచున్నాడు. సర్వము ఎరిగినటువంటి దేవుడు, జ్ఞానము కలిగినటువంటి దేవుడు, గతకాలం, ప్రస్తుత కాలం, భవిష్యత్తు కాలాన్ని ఎరిగినటువంటి దేవుడు, హేరోదు రాజు ఏం చేయబోతున్నాడో ఎరిగినటువంటి దేవుడు తన దూత ద్వారా యోసేపుతో మాట్లాడాడు. యోసేపు, హేరోదు రాజు ఆ శిశువును చంపడానికి వెనకబోచున్నాడు గనక నువ్వు లే, ఆ శిశువును తీసుకో, తల్లి అయిన మరియను తీసుకో, ఐగుప్తునకు పారిపో అని. ఇక్కడ మనము దేవుని యొక్క ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును కాపాడడంలో తీసుకొని వచ్చినటువంటి ఆ జాగ్రత్తలు మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఏదో అనుకోకుండా జరిగినది కాదు. మనము మొదటి పుస్తకం పాత నిబంధనలో మొదటి పుస్తకం నుండి పాత నిబంధనలో చివరి పుస్తకమైన మలాకి పుస్తకం వరకు మనం ఏం చూస్తామంటే దేవుడు ప్రవక్తల ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తును గురించి తన ప్రజలకు ప్రకటించుకొనుచు రావడాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించడము అనే దాని పట్ల ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడు, సంవత్సరాల నుండి ప్రణాళిక కలిగినటువంటి వాడు. ప్రణాళిక కలిగి ఉండడం మాత్రమే కాదు, తన కుమారుడైన యేసుక్రీస్తును భూలోక రాజుల వలన కలుగు ప్రమాదము నుండి కాపాడుటలో కూడా ప్రణాళిక కలిగినటువంటి వాడు. దేవుడు మనుష్యుల జీవితాలలో జోక్యము చేసుకునేవాడు. బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక సిద్ధాంతం ఉండేది, డీయిజం అని. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, దేవుడు సృష్టిని చేశాడు, చేసిన తర్వాత ఇంకా సృష్టిని వదిలేశాడు, దాని పని అది చేసుకునేటట్లుగా వదిలేశాడు, ఇక సృష్టిలో ఆయన జోక్యం చేసుకోడు అనే ఒక సిద్ధాంతం ఉండేది. మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, తల్లి కొడుకును కన్న తర్వాత కొడుకుని విడిచిపెట్టింది. ఆ కొడుకు జీవితంలో ఎటువంటి జోక్యం చేసుకోదు. కొడుకు తానే నీ బ్రతుకు నువ్వే బ్రతుక్కో, నాకేం సంబంధం లేదు అని తల్లి కొడుకును విడిచిపెట్టినట్లుగా దేవుడు కూడా సృష్టిని విడిచిపెట్టేశాడు. ఆ యొక్క సృష్టిలో ముఖ్యంగా మనుషుల జీవితాలలో జోక్యం చేసుకోడు అనేది ఒక సిద్ధాంతం. కానీ ఆ సిద్ధాంతం వాక్య ప్రకారంగా అది తప్పుడు సిద్ధాంతం. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు పట్ల ప్రణాళిక కలిగినటువంటి వాడు మాత్రమే కాదు, తన కుమారుడైన యేసుక్రీస్తును హేరోదు రాజు సంహరింపాలి అని వెనకబోచున్నప్పుడు యేసుక్రీస్తు జీవితంలో జోక్యము చేసుకొనినటువంటి వాడు దేవుడు. తన ప్రభువు దూతను యోసేపు దగ్గరికి పంపించి యోసేపుతో మాట్లాడించిన వాడు దేవుడు. మరియ గర్భవతి ఎలా అయినది అని ఒక యోసేపు హృదయంలో బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు జోక్యం చేసుకునేటటువంటి వాడు దేవుడు జోక్యము చేసుకునేవాడు. దేవుడు మనుషులమైన మన ప్రార్థనలు వినేవాడు. దేవుడు మనల్ని చూసేవాడు. దేవుడు మన బాధలను ఎరిగినటువంటి వాడు. మన బాధల నుండి విడిపించేవాడు దేవుడు. అంటే ఇక్కడ
యోసేపు యొక్క విధేయతను మనం చూస్తున్నాం. యోసేపు నీతిమంతుడు అని మనం చూసాం. రెండవది, యోసేపు యవనస్తుడైన యోసేపు గొప్ప విశ్వాస వీరుడు అని మనం చూసాం. మూడవది, యోసేపు విధేయుడు అని మనం చూస్తున్నాం. ఎలా విధేయుడు? దేవుడు ప్రభుదూత ద్వారా మాట్లాడినప్పుడు యోసేపు, ప్రభువా, నేను ఎలా శిష్యువుని తీసుకొని వెళ్ళాలి, ఐగుప్తుకు పారిపోవాలి, ఎలాగా మరియను తీసుకొని పారిపోవాలి అని ప్రశ్నించినటువంటి వాడు కాడు. ఏం చేశాడంట? 14వ వచనం చూడండి. దేవుడు ప్రభుదూత ద్వారా యోసేపుతో నువ్వు ఐగుప్తులకు పారిపో అని మాట్లాడినప్పుడు యోసేపు ఏం చేశాడంట? 14వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ దేవుడు చెప్పాడు, నువ్వు లే అంటే యోసేపు ఏం చేశాడు? లేచాడు. అది విధేయత. లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. లేవమంటే లేచాడు, ఐగుప్తులకు పారిపోమంటే ఐగుప్తులకు పారిపోయాడు. ఐగుప్తులకు పారిపోమంటే మళ్ళీ ఏదో వేరే దేశానికి పారిపోలేదు. యోనాలాగా దేవుడు యోనాను ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీనేవేకి వెళ్ళమన్నాడు. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. అంటే అవిధేయత చూపించినటువంటి యోనా. కానీ యోసేపు అలా కాదే. యోసేపు ఏం చేశాడు? యోసేపు శిశువుని తీసుకొని తల్లిని మరియను తీసుకొని ఐగుప్తులకు పారిపో అన్నప్పుడు ఎక్కడికి పారిపోయాడు? ఐగుప్తులకే పారిపోయాడు. నేను మరలా చెప్పేంత వరకు, యోసేపు నేను మరలా నీకు ప్రత్యక్షమై చెప్పేంత వరకు నువ్వు అక్కడే ఉండాలంటే అక్కడే ఉన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి వాళ్ళు అక్కడ బాగోలేవు పరిస్థితులని మళ్ళీ వేరే చోటికి వెళ్ళినటువంటి వాడు కాడు. నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండాలంటే మళ్ళా దేవుడు ప్రభుదూత ద్వారా మాట్లాడేంత వరకు యోసేపు శిష్యుతో తల్లి అయిన మరియతో అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం నేర్చుకుంటామంటే యోసేపు జీవితంలో ఉన్నటువంటి విధేయత. అంటే విశ్వాసం ఉంచాడు కనుకనే విధేయత చూపుతున్నాడండి. నీ భార్య పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందంటే విశ్వాసం ఉంచాడు, అందుకే చేర్చుకున్నాడు. రాజు చంపబోతున్నాడంటే ఈయన తెలుసా చంపబోతున్నాడని? యోసేపుకు తెలియదు కదా. యోసేపు ఏమన్నా విన్నాడా? యోసేపు వినలేదు కదా. హేరోదు మాట్లాడుకోవడము తన సొంత చెవులతో ఏమన్నా విన్నాడా? వినలేదు కదా. సొంత చెవులతో వినకపోయినా మరి దేవుడు ప్రభుదూత ద్వారా మాట్లాడినప్పుడు మరి అలా చేశాడంటే ఏమర్థమవుతుంది? దేవుడు దూత ద్వారా పలికించిన మాటలను విశ్వసించాడు కనుకనే లేచాడు, శిశువుని తీసుకున్నాడు, తల్లి అయిన మరియను తీసుకున్నాడు, ఐగుప్తులకు పారిపోయాడు. విశ్వాసం, విధేయత. విశ్వసించాడు కనుకనే విధేయత కనపరిచాడు. చూడండి ఇంకా మరలా 19వ వచనం చదవండి. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. మరలా దేవుడు ప్రభుదూత ద్వారా యోసేపునకు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? యోసేపు నువ్వు లేచి శిశువుని తీసుకొని తల్లి అయిన మరియను తీసుకొని ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమన్నాడు. అప్పుడు యోసేపు ఏంటి ప్రభువా, అక్కడికి ఇవ్వమన్నా, అక్కడుండి మళ్ళీ ఇక్కడికి ఇవ్వమంటున్నా, నేనేమన్నా ఒక్కన్నా? శిశువు ఉన్నాడు, తల్లి ఉంది, ఎలా ప్రయాణం చేసేది? ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఉంటాయి. ఈరోజు రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాలంటే ఎంత కష్టమో. ఆ రోజులలో ఉన్న ప్రయాణ సాధనాలు వేరు కదా. ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఉన్నా, వింటున్నారా? ప్రయాణాలలో ఎన్ని కష్టాలు ఉన్నా, మరియా గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేశారు వాళ్ళు?
గలిలయలోని నజరేత్ అనే ఊరు నుండి ఎక్కడికి? బేత్లెహేముకు ప్రయాణం చేశారు. గర్భవతిగా ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో ఎంత కష్టాలు పడ్డారో. ఐగుప్తుకు పారిపోవాలి అంటే ఐగుప్తుకు ప్రయాణం చేయడంలో ఎంత కష్టాలు పడ్డారో. మళ్ళీ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు దేశానికి రావాలంటే ప్రయాణంలో ఎన్ని కష్టాలు పడ్డారో. ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ యోసేపు ఏం చేశాడంటే యోసేపు 20వ వచనంలో 21వ వచనంలో అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. యవ్వనస్తుడైనటువంటి యోసేపు జీవితంలో ఉన్నటువంటి విధేయత, దేవుని మాటల పట్ల అతడు కలిగి ఉన్న విధేయత. అమ్మ వింటున్నారా? విధేయత ఎంత ప్రాముఖ్యమో. కష్టమున్నా కూడా ఆ కష్టాన్ని పక్కన పెట్టి విధేయత చూపినటువంటి వాడు యోసేపు. ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. ఇశ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత మరలా ఏమైంది చూడండి. 22వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యూదయా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి అంటే భయపడి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై. చూడండి, మరియ గర్భం గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు యోసేపుతో మాట్లాడాడు. హేరోదు రాజు యేసుక్రీస్తును చంపాలని వెదకబోచున్నప్పుడు దేవుడు ప్రభుదూత ద్వారా మాట్లాడాడు. హేరోదు చనిపోయిన తర్వాత కూడా దేవుడు ప్రభుదూత ద్వారా యోసేపును ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళమన్నాడు. ఇశ్రాయేలు దేశానికి వచ్చిన తర్వాత అర్కెలాయు హేరోదుకు బదులుగా పరిపాలన చేస్తున్నప్పుడు నువ్వు మళ్ళీ వేరే చోటికి పోమన్నప్పుడు యోసేపు ఏం చేశాడు? స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఈ ప్రయాణాలలో యోసేపు విధేయతను మనం చూస్తున్నాం. అంటే లేచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. విధేయత యవనస్తుడైన యోసేపు జీవితంలోని విధేయత. యవనస్తుడైన యోసేపు నీతిమంతుడు అని మనం చూసాం. విశ్వాస వీరుడు అని మనం చూసాం. విధేయత కలిగినటువంటి వాడు అని మనం చూసాం. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 25వ వచనం. 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాడు. యోసేపు కుమారునికి ఏం పేరు పెట్టాడట? యేసు అను పేరు పెట్టాడట. ఎందుకు యేసు అని పేరు పెట్టాడు? మహీదర్, ఎందుకు యేసు అని పేరు పెట్టాడు? ఎవరు చెప్పారని? దూత చెప్పాడు కదా. ఏమని చెప్పాడు దూత? 22వ వచనంలో 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. దూత చెప్పాడు, యేసు అను పేరు పెట్టుదువు. ఇక్కడ యోసేపు విధేయతను చూస్తున్నాం. దూత యేసు అని పేరు పెట్టమంటే నేను దూత చెప్పినట్లు ఎందుకు పేరు పెట్టాలి? నాకు ఇష్టమైన పేరు పెట్టుకుంటానే అని పేరు పెట్టలేదు. మరియకు ఇష్టమైన పేరు పెడతానని యోసేపు అనుకోలేదు. మా ఇద్దరికి మరియా ప్రదానము చేయబడినప్పుడే మనకు పుట్టబోయే వారికి ఇలా పేరు పెట్టుకోవాలని మేము మాట్లాడుకున్నాము, కాబట్టి మేము మాట్లాడుకునే పేరు పెడతామని ఆ పేరు పెట్టలేదు. దూత ఏ పేరు పెట్టమని చెప్పిందో చెప్పాడో అదే పేరును పెట్టడానికి మనం చూస్తున్నాం. విధేయత. తన ఇష్టం కాదు, మరీ ఇష్టం కాదు, దేవుని ఇష్టం. అదే 25వ వచనాన్ని చూద్దాం. చూడండి, 25వ వచనంలో యోసేపులో ఉన్నటువంటి మరొక మంచి లక్షణాన్ని మనం చూద్దాం. 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. ఆమె
అంటే మరియ కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. 24వ వచనంలో చివరి మాటలు ఏంటి? తన భార్యను చేర్చుకొని, మరియను ఇంట్లో చేర్చుకున్నాడు. యోసేపు యవనస్తుడు, మరియా యవనస్తురాలు. మరియా గర్భముతో ఉన్నటువంటి యవనస్తురాలు, గర్భముతో ఉన్నటువంటి మరియని ఇంట్లో చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత ఏమని రాయబడింది అక్కడ? ఏమని రాయబడింది? 25వ వచనంలో ఆమె కుమారుని కనువరకు, మరియా కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అంటే అర్థం ఏంటి? శరీర సంబంధంగా ఆమెను ముట్టుకోలేదు. ఇంట్లో ఉన్న, వినాలి, ఆమెను చేర్చుకున్నాడు. ఆమె ఇంట్లో ఉంది, ఆమె ఆయనకు ప్రదానం చేయబడింది. ఇంట్లో ఉన్న ఏం చేయలేదంట? ఆమెను ఎరుగకుండెను. అంటే ఈరోజు మనం చూస్తే పెళ్లి అయ్యేసరికి ప్రెగ్నెంట్ గా ఉంటారు. అంటే ఆ పెళ్లి తాళి కట్టే సమయానికి ప్రెగ్నెంట్ గా ఉంటారు. ఏమంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అబ్బాయి కూడా ఈడే ఉండే, అని చెప్పడం మనం వింటూ ఉంటాం. అదేందో ఫస్ట్ నైట్, ఆ ఫస్ట్ నైట్ ఇంకా అర్థం ఏంటి కదా? ఈరోజు సమాజం. కానీ యోసేపు ఏం చేయలేదంట? ఆమెను ఎరుగకుండెను. తన మనస్సును నిలుపుకొనటకు శక్తి కలిగినటువంటి వాడు. కామతప్తుడొకట కంటే పెళ్లి చేసుకొనుట మేలు అని పౌలు ఒక పత్రికలో రాస్తాడు. కామతప్తుడు కాదు యోసేపు. మరి నాకు ప్రదానం చేయబడింది కదా అని ఆమెను ఎరిగినటువంటి వాడు కాదు. యవన కాలంలో మనస్సు నిలుపుకొనదగిన శక్తివంతుడు. యవన కాలములో తన గుణమును, శీలం అంటాం కదా, తన ప్రవర్తనను కాపాడుకునేటువంటి వాడు యోసేపు. మరి అలాంటిదే యోసేపు కూడా అలాంటి వాడే. ఈరోజు యోసేపు జీవితం యవనస్తులందరికీ మాదిరి. ఈరోజు పెళ్లి కాని అమ్మాయి కన్యనా కాదా, ఆ మాటలకు విలువలే లేకుండా పోయాయి. ముఖ్యంగా సిటీస్లో, ఈ బెంగళూరు లాంటి పట్టణాలలో ఏ పట్టణమైనా, బెంగళూరు పట్టణమైనా, ఏ పట్టణమైనా యోసేపు ద్వారా మనం నేర్చుకోవాల్సింది చట్టబద్ధంగా భార్య అయ్యేంత వరకు, భర్త అయ్యేంత వరకు యోసేపు లాగా ఒకరిని ఒకరు ఎరుగని వారుగానే ఉండాలి. యోసేపు జీవితంలో నుంచి మనం 4 విషయాలు నేర్చుకున్నాం. 1, యోసేపు నీతిమంతుడు. 2వది విశ్వాస వీరుడు. 3వది విధేయుడు. 4వది మనస్సు నిలుపుకొనుటకు శక్తి కలిగినటువంటి వాడు. మనం కూడా యోసేపు లాగా నీతిని జరిగిస్తూ, మనం నీతిమంతులం, విశ్వాసములో మనం నీతిమంతులం అయితే మనము నిరంతరము కూడా నీతిని జరిగించు వారమై ఉండాలి. 2వది, మనం కూడా మన విశ్వాసము కూడా క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలి. 2వది. 3వది విధేయత.
కుటుంబంలో ఒక భార్య భర్తకు విధేయత, కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులకు విధేయత, సంఘంలో ఒక కాపరి దేవునికి విధేయత, సంఘంలో సభ్యులు కాపరికి విధేయత, సమాజంలో అధికారులకు మనం విధేయత. ఈ విధంగా కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా విధేయత మనం అందరం కూడా కలిగి ఉండవలసినటువంటి వారమే. చివరిగా యోసేపు తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు. సామెతల్లో ఒక మాట ఉంది, పట్టణము పట్టుకొని వానికంటే, పట్టణాన్ని జయించు వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. పట్టణం మీద దాడి చేసి పట్టణాన్ని పట్టుకునే ఒక రాజు కన్నా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడు. కాబట్టి ఆశా నిగ్రహం, మనసును అదుపులో ఉంచుకోవడం, ఆశలను అదుపులో ఉంచుకోవడం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఇలాగ సాత్వికం, విశ్వాసం, మంచితనం. చివరిది ఏమిటంటే ఆశ నిగ్రహం. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ఫలిస్తామో అప్పుడు ఆశ నిగ్రహం కలిగి ఉంటాం. మన మనస్సును మనం స్వాధీనంలో ఉంచుకుంటాం. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసుకోవడానికి మనసు స్వాధీనంలో లేదు, బైబిల్ చదవడానికి మనసు స్వాధీనంలో లేదు అని చెప్తుంటారు కొంతమంది. యోసేపు తన మనస్సును స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఈ ఉదయ కాలపు వేళ యోసేపు జీవితంలో ఈ 4 మనం నేర్చుకున్నాం. యవనస్తుడైనటువంటి యోసేపు నీతిమంతుడు, విశ్వాసవీరుడు, విధేయుడు, తన మనస్సును స్వాధీనమందు ఉంచుకున్నాడు. కనుక యోసేపు వలె మనం కూడా ఈ 4 లక్షణాలను కలిగి మనం జీవితం. దేవుడు ఆ విధంగా జీవించుటకు సహాయములు చేయనుగా. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విను సేవ సమయంలో నాయన ఇంతవరకు మీ మాటలు చెప్పడానికి మీరు సహాయములు చేసినందుకే స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. నాయన చెప్పినటువంటి నేను, అదేవిధంగా తండ్రి మీ మాటలు వినటువంటి వారు మేమందరము కూడా యోసేపులాగా నాయన జీవించినట్లుగా మా గురించి మేము జాగ్రత్త తీసుకున్నట్టుగా మీరు సహాయములు చేయమని పొందిన కార్యక్రమాన్ని కూడా నైనా పరిశుద్ధాత్ముడి ద్వారా మీరు నడిపించమని మీ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.